కాటుక నల్లని రాత్రి వేళ గురువులాగ్నితో గుర్తునరింగితి. ఉత్తర దిక్కున ఊరిని విడిచితి, పల్లెలు పురములు పట్టణములు పేటలు దాటితి, కోటలు దాటితి, అడుగులు దాటితి, మడుగులు దాటితి, అన్నీ దాటి బొటన వేలుతో నెత్తురు పొంగగ పులుపగ నొదుటన విభూతి ధరించి అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చెప్పుతూ చెలుగుజుమది వస్త్రములు కట్టితి. మండలముగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితినెవ్వరు చూడని లింగం, నిరుపద్రోమగు నిశ్చలలింగం, ఆదితేజమగు వైక్యలింగం, పరమప్రథమగు పవిత్రలింగం శివ. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో శితికంఠాయ. గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఇస్ ప్రమోద్ వెలది అండ్ ఈ రోజు అత్యంత అద్భుతమైనటువంటి వన్ ఆఫ్ మై డ్రీమ్ డెస్టినేషన్ కేదార్నాథ్ వెళ్ళబోతున్నాం. గుప్తకాశీ నుండి 5:30కి అరౌండ్ అలా స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మధ్యలో ఏదో చిన్న విలేజ్ దగ్గర ఆపారు బ్రేక్ఫాస్ట్ చేసుకోమని చెప్పేసి. టైం వచ్చేసి 7 అవుతుంది. సో ఇక్కడ నుండి మన బస్ అయితే సీతాపూర్ వరకు వెళ్తుంది. సో అక్కడ నుండి మన ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను కేదార్నాథ్ స్వామివారి దర్శనం చేసుకునే వరకు ఎలాంటి అడ్వెంచర్స్ జరిగినాయి, ఎలాంటి సీనరీస్ చూశాను, వ్యూస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి నేను ప్రతిదీ మీకు చూపించబోతున్నాను. స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి చాలా ఎక్సైటెడ్ ఉన్నా. సో చూద్దాం నా ట్రిప్ ఎలా జరుగుతుందో. నాతో పాటు మీరు వచ్చేయండి, చూద్దాం. చూసారు కదా, పొద్దున అక్కడ నుండి స్టార్ట్ అయినాం. సోన్ప్రయాగ వరకు వచ్చేసరికి మొత్తం సూర్యుడు మరి ఏమైందో తెలియదు కానీ కనికరించింది మా పైన. అసలు ఘోరంగా చెమట వస్తుంది. అందుకనే నేను నా జాకెట్ తీసేసిన. అసలు సోన్ప్రయాగ నుండి మొన్న ల్యాండ్ స్లైడ్ అవ్వడం వల్ల ఇక్కడ జీప్ సౌకర్యం కూడా లేదంట. ఇంకా ఇక్కడ నుండి గౌరీకుండ 5 కిలోమీటర్స్ వస్తుంది. సో అది కూడా నడుస్తూ వెళ్ళాలంట. అసలు చెమటలు మాత్రం విపరీతంగా వచ్చేస్తున్నాయి. ఇక్కడ నుండి గౌరీకుండ పోయే వరకే ఇట్లుంటే పరిస్థితి. మరి గౌరీకుండ నుండి కేదార్నాథ్ పోయే వరకు మరి శివయ్య తప్పకుండా దర్శనం ఇచ్చేస్తాడు అక్కడికి పోకముందే. నాకైతే అది అర్థమైపోయింది. సో చూడాలి, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. జేసీబీలు కూడా ఉన్నాయి, ఎప్పటికప్పుడు ఏమైనా ల్యాండ్ స్లైడ్స్ అయినా కూడా వాటిని తీసేయడానికి. సో ఇట్లా సేద తీరుతూ అలా నడుస్తూ ఉన్నారు జనాలు కూడా. చూడండి ఎంత అద్భుతంగా, అందంగా, రమణీయంగా ఉందో. ఇంకా గౌరీకుండ కూడా రాలే, తమ్ముడైతే అలసిపోయాడు. సో చూడాలి గాయస్, వెళ్తుంటే బట్ ఉంది అలసట అనేది వస్తుంది. కానీ అత్యంత అద్భుతంగా ఇక్కడ వాటర్ వస్తున్నాయి. ఇక్కడ నుండి వస్తున్నాయి తెలియదు, పైనుండి ఆ వాటర్ని ఇంకా భక్తులు జర సేద తీరుతున్నారు, వాటితో దాహం తీర్చుకుంటున్నారు. సో ఇంకెళ్తా ఉన్నారు. ఇంకా గౌరీకుండ అయితే రాలేదు. అక్కడికి వెళ్ళాక గౌరీకుండ యొక్క విశిష్టత ఏంటి అనేది కూడా చెప్తాను. బట్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా బాగా అనిపిస్తుంది. సో చూడాలి ఇంకా ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఇంకా అసలు యాత్ర, ట్రెక్కింగ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. గౌరీకుండ నుండి ఉంటుంది, గౌరీకుండ వరకే ఇంత అలసట వస్తుందంటే చూడాలి. ఇంకా లెట్స్ సీ. ఫైనల్లీ మనమైతే గౌరీకుండ చేరుకున్నాం. సోన్ప్రయాగ్ నుండి గౌరీకుండ ఆల్మోస్ట్ 5 అన్నారు, కానీ నాకు తెలిసి 6 to 7 కిలోమీటర్స్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ గౌరీకుండ యొక్క విశిష్టత ఏంటి అనంటే, పూర్వకాలంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని పొందడానికి కోసం అని చెప్పేసి ఘోరమైన తపస్సు చేసిందట. ఆ యొక్క తపస్సుకు మెచ్చిన పరమశివుడు అమ్మవారికి అనుగ్రహించి అమ్మవారిని కళ్యాణం ఆడారని చెప్పేసి ఇక్కడ విశిష్టత. అలాగే ఇక్కడ ఉష్ణగుండాలు అనేటివి ఉంటుంది. ఆ ఉష్ణగుండాల నుండి వేడి నీళ్ళు అనేటివి వస్తుంటాయి. ఆ వేడి నీళ్ళలో స్నానం ఆచరించడం కానీ, లేదంటే అట్లీస్ట్ సేద తీరితే వాళ్ళు ఇదంతా ట్రెక్కింగ్ చేసిన యొక్క అలసట అంతా పోతుందని చెప్పేసి భక్తులు ఇక్కడ విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ ఈ స్థలానికి గౌరీకుండ అని వచ్చింది. ఇక్కడ నుండి కేదార్నాథ్ ట్రిప్ అనేది, ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. సో ప్రవేశ మార్గం అదే. ఒక్కసారి చూపించండి మా వ్యూవర్స్ కి. అయితే వెళ్తున్నాను, మీరు కూడా నాతో పాటు వచ్చండి. లెట్స్ గో. కృష్ణగుండము, వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. గౌరీకుండ నుండి మొత్తం అన్ని షాప్స్, టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్స్. సో మనకి ఏమైనా కావాలన్నా స్వెటర్స్, కైండ్ ఆఫ్
రెయిన్ కోట్ థర్మల్స్ అన్నీ దొరుకుతున్నాయి. సో ఇక్కడ నుండి మన ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడాలి ఎట్లా జరుగుద్దో. ఇక్కడ నుండే డోలీలు కానీ గుర్రాలు కానీ వాళ్ళు మాట్లాడుకొని నడవలేని వాళ్ళు నడుస్తూ వాటిని ఎక్కేసి వెళ్తూ ఉంటారు అన్నట్టు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. అదే అండి ఉష్ణగుండము. అందులో స్నానాలు ఆచరించడం వల్ల తమ యొక్క అలసట కోల్పోతారని చెప్పేసి భక్తులు నమ్ముతారు. ఉష్ణగుండం కేదార్నాథ్ ట్రెక్కింగ్ అయితే చేరుకున్నాం. ఇక్కడ నుండి పైదలు నడుచుకుంటా వెళ్ళాలి. గౌరీకుండ నుండి అయితే స్టార్ట్ అయినాం. అసలు నడుస్తుంటే ఇదే వేలో సింగిల్ వే ఉంది. గుర్రాలు వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి. అలాగే పిట్లు కూడా ఉన్నాయి. ఎట్లా అంటే గుర్రాలు మొత్తం దొబ్బేస్తున్నాయి అన్నట్టు, ఎక్కడ తొక్కుతాయని చెప్పేసి భయంగా ఉంది. కాకపోతే అసలు చెమటతో ఒళ్ళంతా తడిచిపోయింది. కానీ ట్రిప్ మాత్రం ఎక్సలెంట్, ఒక ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తుంది. జస్ట్ ఎంత గౌరీకుండ నుండి ఇక్కడ వరకు ఒక 3 కిలోమీటర్స్ రావడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. మొత్తం ఎట్లా అంటే ఇంక్లైన్ గా ఉంది, ఇట్లా ఉంది స్లోప్. ఎక్కాలంటే చాలా కొంచెం కష్టంగా ఉంది. జర ఏజ్డ్ ఉంటే మాత్రం గుర్రాలు కానీ పిట్లు కానీ ఎక్కుతున్నారు, కానీ లేకపోతే మాత్రం అసలు అవ్వట్లేదు. సో ఇంకా ముందుకెళ్తే ఏమేమి వస్తుందో చూపిస్తాను నేను. తమ్ముడికి అవ్వక పచ్చకర్పూరం పీల్చుకుంటున్నాడు, బ్రీతింగ్ అందట్లేదంట. బట్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. యా చూడండి ఎన్ని గుర్రాలు ఎట్లా వస్తున్నాయి. సో చూద్దాం ఇంకా ఎట్లా అవుతుంది జర్నీ. ప్రజెంట్ అయితే ఇందాక చెప్పినట్టు గౌరీకుండ నుండి మా అంటే ఎంత 4-5 అరౌండ్ అంతే. తెలియదు, ఇక్కడ చెప్తున్నారు కానీ అంత ఉంటుందా అంతకన్నా ఎక్కువ ఉంటుందా అర్థం కావట్లేదు. ఒకరేమో 13 అంటారు, 12 అంటారు, 10 అంటారు. ఎంతోనా నడవాల్సిందే కదా. కాళ్ళు అయితే విపరీతంగా నడుస్తున్నాయి. దెబ్బకు దేవుడు కనిపిస్తున్నాడు అని అంటాం కదా, అది ఇదేనేమో. కానీ నడుస్తుంటే పైనుండి నీళ్లు పడుతున్నాయి, పక్కనే పెద్ద లోయ. అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇలా నడుచుకుంటూ పైకి ఇలా వచ్చి ఇలా వెళ్ళాలి. టెంపుల్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. చూసారు అసలు కింద ఏం కనిపించట్లేదు. ఇక్కడ నుండి వచ్చామనేది కూడా తెలియదు. స్వామి మనం కూడా మన యాత్రను పూర్తి చేసుకుని మన యొక్క ఇళ్ళకు చేరుదాం. చేరి మన హైదరాబాద్ ట్రాఫిక్లో ఇరుక్కుపోదాం. మైక్ నడుస్తుంటే చూడండి ఎంత ఆహ్లాదంగా. సీ ద వాటర్ ఫాల్ ఎలా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. వాటర్ ఇలా వచ్చి అక్కడ నుండి వచ్చి ఇలా ఫాల్ అయ్యేది ఇలా ఉంటుంది. మళ్ళీ చూసుకుంటే అక్కడ ఒక వాటర్ ఫాల్. ఏంటండి అసలు ఈ వాటర్ ఫాల్స్తో నిండిపోయింది. చూడండి మనుషులు నడవడానికి ఇబ్బంది ఉందంటే ట్రాక్టర్ వస్తుంది ఘాట్ రోడ్లో. అమ్మా నడుస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనిపిస్తుంది. చూడండి ఇక్కడ నుండి లైఫ్ సైడ్ నుండి వాటర్ ఫాల్ వస్తుంది. వావ్, ఇట్ ఈస్ జస్ట్ వావ్ రైట్. ఇక్కడ అందరు జనాలు ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు, గుర్రాలు పోతా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నుండి వాటర్ ఫాల్ ఇలా వెళ్ళిపోతుంది, దిగుతుంది. ఎన్నో వేల మైళ్ళ దూరం నుండి ఫ్లైట్లెక్కి, ట్రైన్లెక్కి, బస్సులెక్కి, కార్లెక్కి, చివరికి జీబులెక్కి, గుర్రాలెక్కి, డోలీలెక్కి వీలు కాకపోతే చిన్న పెద్ద ముసలి ముతక ఆడ అమ్మగా అనే భేదం లేకుండా, అంటే శివుడు ఆజ్ఞ లేని చీమైన గుట్టదని అంటారు. సో ఆయన పిలిపించుకుంటే తప్పకుండా వెళ్తాం. స్వామివారి దర్శనం అవుతుంది. కానీ కొంచెం ఇక స్వామివారి దర్శనం అంత ఈజీగా కాదు కాబట్టి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో స్వామివారి ఇలా నడిపించుకుంటా ఉన్నారు భక్తులని. చూడండి ఎంత అందంగా, అద్భుతంగా, రమణీయంగా ఉందో. ప్రకృతి అందము, సౌందర్యం అంటే ఇదేనేమో. మందాకిని నది, అమ్మవారు గంగా నది యొక్క ఉపనది వస్తూ ఉంది. ఇలా మార్గ మధ్యంలో కేదార్నాథ్ ప్రయాణం అనేది కొనసాగిస్తూ ఉన్నాం. ఇలా ఎక్కి మళ్ళీ అలా పైకి వెళ్ళాలన్నమాట.
సో గైస్ ఇప్పుడే టైం 3 o'clock అవుతుంది. మార్నింగ్ 9 o'clock ఏమో స్టార్ట్ చేసాం ట్రెక్కింగ్. గౌరీకుండ్ నుండి మధ్యలో రామ్వాడ అనే విలేజ్ వచ్చింది. ఇప్పుడే జస్ట్ అట్లా మాకు పూరి ఇచ్చారు, ట్రావెల్స్ త్రూ వచ్చిన కదా. సో పూరి అయితే ఇప్పుడే తినేసిన. కొంచెం తిన్న తర్వాత నడవాలంటే కష్టంగా ఉంది. కేదార్నాథ్ జస్ట్ 9 kilometers టు రీచ్ అండి, 7 kilometers. యాక్చువల్గా ఈ 7 kilometers మాత్రం చాలా హార్డ్గా ఉంటాయట. నిన్ననే కిరణ్ అన్న చెప్పిండు నాకు, బట్ నేను ఇంత ఉంటుంది అని అనుకోలే యాక్చువల్గా. అసలు ఎక్కుతుంటే శివయ్య దర్శనం ఇక్కడే అవుతుంది. ఇంకా ఎంత ఎత్తుకు వెళ్తా ఉంటే ఆకాశం అంతా దగ్గరికి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. చూడాలి ఇప్పుడు 7, 5, 3, 2, 1 ఎట్లా వస్తుందో చూద్దాం. 6 kilometers ఉంది ఇంకా. అసలు ఎంత అంటే నాకు అసలు అవ్వట్లేదు నడవడానికి. మొత్తం మంచుతో కప్పబడి ఉంది. ఇప్పుడే మంచు కోరుకుంది. అసలు ఎట్లా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. చూడండి మంచు ఎట్లా కప్పబడి ఉందంటే మొత్తం చెవుల్లోకి ఇగం అనేది వచ్చేస్తుంది. ఇంకెంత ఇక్కడ నుండి మేబీ 5 to 6 kilometers ఉండొచ్చు అంట. బట్ హెవీగా ఉంది రోడ్డు మాత్రం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. గుర్రాలు వస్తూ ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడిప్పుడే అసలు ఇప్పుడే నేను ఒక 5-10 minutes అవ్వట్లేదు, మంచు కూరుకుపోయింది. అసలు ఏం కనిపించట్లేదు. మొత్తం ఇప్పటి వరకు జర కొండలు అవి కనిపించేది కానీ ఇప్పుడు అసలు ఏం కనిపించట్లేదు. సో చూద్దాం ఇంకెట్లా అవుతుందో. అమ్మ నా వల్ల కావట్లేదు. ఇగో ఇక్కడ ఏదో చిన్న షాప్ ఉంటే వాటర్ బాటిల్ తీసుకున్న, వాటర్ తాగమని చెప్పేసి. జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి 90 rupees అంతే. చిల్లర లేవని చెప్పేసి ఒక 10 rupeesకి ఇది ఇచ్చేసిండు. సరే ఇచ్చేసి అన్న అని చెప్పేసాను అన్న. నేను వాటర్ అయితే తాగేస్తాను, ఎందుకంటే అసలు అవ్వట్లేదు, మొత్తం డీహైడ్రేషన్ అయిపోతుంది. సో చూడండి చిన్న షాప్ భలే అరేంజ్ చేసిండు ఇదైతే. అప్పుడప్పుడు ఇట్లా మెయిన్ రోడ్ ఉన్నా కూడా, ఐ మీన్ లైక్ రోడ్ వే ఉన్నా కూడా అది రోడ్ వే యాక్చువల్గా. బట్ అంత తిరగడం ఎందుకని చెప్పేసి ఇట్లా టెంట్ల మధ్యలో నుండి నడుస్తున్నాం. కొంచెం అట్లీస్ట్ ఒక 200-300 meters సేఫ్ కదా అన్న సెన్స్లో ఇగో మా గైడ్ ఈయననే తీసుకెళ్తుండో. లెట్స్ గో. కానీ దారుణంగా ఉందండి. చూడండి ఎక్కాలి. The view I was waiting for. ఇంత మంచు ఇది గ్లేషియర్ అని అంటారు దీన్ని. చూసారు కదా ఆ గ్లేషియర్ నుండి దాన్ని ఇప్పుడు తీసుకొచ్చిన. ఎంత చల్లగా ఉందంటే అమ్మో అసలు చేతులు ఆగట్లేదు. ఇది సేమ్ ఐస్ లాగా ఉంది. పొగలు వచ్చేస్తున్నాయి అసలు. ఇప్పుడే మీకు ఐస్ చూపెట్టిన చూడండి. అసలు ఇది ఆకాశమా ఏంటి అన్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే జస్ట్ మేఘాలు కమ్ముకున్నాయి అంతే. చూడండి అసలు ఏం కనిపించట్లేదు. ఎంత ఇందాక చూపెట్టిన గ్లేషియర్ అదే. అక్కడ నుండి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చేసా. తెలుసుగా మనది ఫాస్ట్గా వచ్చేస్తాం. చెప్పిన కదా అప్పుడప్పుడు ఇట్లాంటి రోడ్డు ఉన్నా కూడా ఇలాంటి షార్ట్ కట్లు అవసరం అన్నట్టు. ఎందుకంటే కొంచెం సేఫ్ అవుతుంది అంతే. బట్ చూడండి అసలు ఎంత బ్రహ్మాండంగా ఉంది. కొంచెం భయంతో కూడుకున్న ఆనందము. నవరసాలు పలుకుతున్నాయి నాకైతే. దగ్గర అవుతున్న కొద్దీ మంచం పెరుగుతుంది. అలా తిరిగి అలా 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 ఇలా రావాలి. నేనేం చేస్తాను కొంచెం తప్పించుకుందామని చెప్పేసి ఇక్కడ నుండి ఇలా వచ్చేసినాను అనమాట. చూడ్డానికి కొంచెం ఈజీగానే ఉంది కానీ నడిస్తే తెలుస్తుంది. బ్రహ్మానందం గారు అంటాడు కదా, దెబ్బ తగిలినవాడు అమ్మ, ఆకలైనవాడు అమ్మ అని ఇంకోలా అంటాడు అని. సేమ్ అది నా పరిస్థితి అంతే. చూస్తున్నప్పుడు మీకు నార్మల్గా ఉండొచ్చు, ఎక్కేటప్పుడు చుక్కలు, సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, నక్షత్రాలు అన్నీ కనిపిస్తున్నాయి. జరగద్దు అనుకున్నాం, అదే జరిగింది. ఫుల్ వర్షం పడుతుంది. జస్ట్ హిమాలయాస్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో హిమాలయాలు. We are going to reach Himalayas.
కేదార్నాథ్కి చేరువలో ఉన్నాం. వచ్చేసినాం. ఇక్కడ టెంట్ తీసుకున్నాం. ఇంకొక 1.5 కిలోమీటర్ ఇక్కడ నుండి టెంపుల్ ఉందంట. సో మార్నింగే లేచి లైన్లో ఉంటే జర తొందరగా దర్శనం అవుతుంది అని చెప్పేసి అని అన్నాడు. సో ఇప్పటికైతే ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ అయితే ఈజీగా నడిచినాం. నాకు తెలిసి ఇంకో 1 కిలోమీటర్ ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ అయితే అస్సలే కాదు. సో ఇప్పుడైతే పడుకొని జర రెస్ట్ తీసుకుంటా. పొద్దున్నే లేచి అసలు టెంపుల్ ఎట్లా జరిగింది, అక్కడ ఏమేమి విశిష్టత ఉందని మొత్తం చెప్పేస్తా. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ గైస్. చెప్పినా కదా నిన్న నైట్ టెంట్లో స్టే చేసినాం అని చెప్పేసి. జస్ట్ ఒక 1 కిలోమీటర్ ముందే స్టే చేసినాం. అంత పొద్దున్నే మంచిగా స్నానం చేసి ఇగో ట్రెడిషనల్గా రెడీ అయినా. సో ఒక 1/2 కిలోమీటర్ రేంజ్లో స్వామివారి దర్శనానికి దగ్గరలో ఉన్నాను. వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి యొక్క కేదార్నాథ్ స్థల పురాణం అనేది చెప్తాను. నాతో పాటు వచ్చేయండి. తమ్ముడి 1 కిలోమీటర్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. చూడండి, వీడియో తీస్తున్నాను తొందరగా వస్తున్నాను, అంతేగాని మళ్ళీ రాడిగా. తమ్ముడు నడుస్తున్నాడు ఇక, ఇప్పటిదాకా నా వీడియో తీసిండు. సో గాయస్ లైన్లో అయితే నిలబడ్డాం. ఇగో ఇలా ఉంది, చూద్దాం. ఇంకా ఇక లైన్ వెళ్తా ఉంది. 1.5 hour అవుతుంది ఇప్పటికి లైన్లో నిలబడి. అండ్ ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. ఇప్పుడే స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. కొన్ని సంవత్సరాల కళ, కొన్ని రోజుల ప్రయాణం, ఒక రోజు కాలినడక, 9 గంటలు క్యూలో నిలబడడం అంతా మర్చిపోయినా. అసలు కేదార్నాథ్ స్థల పురాణం చెప్పాలంటే, కేదార్నాథ్ అనే పుణ్యక్షేత్రము ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వతాల్లో ఉంది. ఇక్కడ మహాభారతంలో పాండవులు ఆ యొక్క మహాభారత అనంతరం కౌరవులను హింస చేసినందుకు, అంటే మారణ హోమం చేసినందుకు ముక్తి పొందడానికి అని చెప్పేసి, శివుడిని దర్శించుకోవడానికి అని చెప్పేసి పంచపాండవులు వస్తారు. కానీ ఆ యొక్క పాండవుల పైన కోపంతో ఉన్న మహాశివుడు ఎద్దు రూపం, అంటే వృషభ రూపం దాల్చి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అప్పుడు పంచపాండవులు ఒకడు భీముడైనటువంటి ఒకవారు, ఆ భీముడు ఏం చేస్తారనంటే ఆ తోకని పట్టుకొని లాగుతాడు. లాగిపోయేసరికి ఆ ఎద్దు కాస్త భూమిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ క్షేత్రంలో ఎద్దు మూపు, అంటే వెనుక భాగం మాత్రమే ఇక్కడ ఉంటుంది. దాన్నే ప్రధాన లింగంగా ఇక్కడ భావిస్తారు. అలాగే ఈ కేదార్నాథ్ క్షేత్రము చార్ధామ్ యాత్రల్లో అత్యంత విశిష్టత ఉన్నటువంటిది. అలాగే దీన్ని 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల వారు పునరుద్ధరించారని చెప్పేసి చెప్తారు. ఇక్కడ భీమశిల ఉంటుంది. ఆ యొక్క శిలనే ఈ యొక్క క్షేత్రాన్ని కాపాడుతుందని చెప్పేసి అది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆ ఎద్దు మూపు మాత్రం ఇక్కడ పడి ఉంటే మిగతా భాగాలన్నీ కొన్ని చోట్ల పడి ఉన్నాయి. తుంగనాథ్లో ఎద్దు చేతులు, రుద్రనాథ్లో ఎద్దు ముఖం, మధ్య మహేశ్వర్లో ఎద్దు నాభి, కల్పేశ్వర్లో ఎద్దు జటాజూటం ఉందని చెప్పేసి భక్తులు పంచకేదారులుగా వీటిని పరిగణిస్తారు. సో భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల వారి యొక్క పాపాలు తొలగిపోవడమే కాకుండా స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల ముక్తిని పొందుతారని చెప్పేసి భక్తులు నమ్ముతారు. స్టార్టింగ్ నుండి ఎట్లొచ్చిందో, ఎట్లా నేను ట్రావెల్ చేసినా మీరు అందరు చూసిరు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.